హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్స్ ఒక్కసారి బాగా జాగ్రత్తగా గమనించండి. కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్రొడక్ట్ నేను మంచిగా ఉన్నాయి, మంచిగా లేవు అనట్లేదు. ఇంతకుముందు ఈ ప్రొడక్ట్స్ మనం వాడాము, వాడుతున్నాము. కాకపోతే ఇక్కడ చూస్తున్న ఈ ప్రొడక్ట్ ఒకసారి గమనించండి. కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం, కానీ దీనివల్ల జీవితం మారిందా అంటే మారలేదు. కానీ నేను ఇంకొక ప్రోడక్ట్ చూపిస్తున్నా. పైన మీకు వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జస్ట్ ఈ 6 ప్రొడక్ట్స్, ఈ 6 ప్రొడక్ట్స్ ఇవి కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం. లైఫ్లో ఏం చేంజెస్ రాలేదు, డబ్బులు సంపాదించలేదు. కానీ ఇవే ప్రోడక్ట్ ఇంచుమించు 1000 రూపాయలు అవుతాయి. ఇవే ప్రోడక్ట్ మనం మార్చుకొని వెస్టేజ్లో ఇవి కూడా 1000 రూపాయల ప్రోడక్ట్, ఇవి కనుక మనం వాడుకొని ఒక్క సంవత్సరంలో ఏ విధంగా 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఒక్కసారి మనం చూద్దాం. బోర్డు మీద మొత్తం ఇన్ఫర్మేషన్ రాసి పెట్టాను. సో ఒక్కసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను ఒక పేరు రాయడం జరిగింది, మార్కెట్ ప్రొడక్ట్స్. మార్కెట్ అంటే ట్రెడిషనల్ మార్కెట్లో ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాడుతున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ రాశాను. ఇక్కడ వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనే డీటెయిల్స్ ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి చూడండి. ప్రతి ఒక్క ఫ్యామిలీకి మినిమం రిక్వైర్మెంట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ ఒక ఫ్యామిలీకి ఎంత కాదన్నా ఒక 4 సబ్బులు అయితే ఈజీగా పడతాయి, రైట్? సంతూర్ సబ్బులు, ఒక కోల్గేట్ అనేది ఒక పేస్ట్ ఒక ఇంట్లో ఖచ్చితంగా పడుతుంది. అదేవిధంగా లైజాల్ ఫ్లోర్ క్లీన్ చేయడానికే అది ఒకటి పడుతుంది, 1/2 లీటర్. హార్పిక్ అనేది బాత్రూమ్ క్లీనర్ ఒకటి పడుతుంది. విమ్ డిష్ వాష్, రైట్? సో ఇది ఒకటి పడుతుంది. రిన్ సోప్స్, ఒక ఫ్యామిలీకి 4 ఉన్న ఫ్యామిలీకి 4 సోపులు ఈజీగా పడతాయి. రిన్ సర్ఫ్ 1 kg, కంఫర్ట్ ఒక 430 ml. సో ఇవన్నీ నేను ఇక్కడ రాశాను. సో ఇక్కడ మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు ఎంఆర్పి పైన. సో ఫస్ట్ ఇక్కడ రాశాను నేను సంతూర్ సబ్బులు, రైట్? 4 సంతూర్ సబ్బులు 199 రూపాయలు ఎంఆర్పి ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు, రైట్? తర్వాత వచ్చేసి కోల్గేట్ పేస్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఒకటి 100 గ్రామ్ 70 రూపాయలు ఉంది. తర్వాత వచ్చేసి లైజాల్ ఒకటి 1/2 లీటర్ 129 రూపాయలు ఉంది. తర్వాత వచ్చేసి హార్పిక్ బాత్రూమ్ క్లీన్ చేసేది ఒకటి 115 రూపాయలు ఉంది. తర్వాత విమ్ డిష్ వాష్ ఒకటి 1/2 లీటర్ 135 రూపాయలు ఉంది. తర్వాత వచ్చేసి బట్టలు ఉతకడానికి నేను చూపించాను కదా. తర్వాత రీన్ సోప్స్ ఒక 4 పడతాయని చెప్పాను. దాంతోపాటు 1 kg సర్ఫ్ ప్లస్ కంఫర్ట్, ఇవన్నీ ఇక్కడ రాయడం జరిగింది. ఇవన్నీ టోటల్ చేస్తే 968 రూపాయలు అయింది. ఎంత? 968 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి, ఎంత మినిమం అయినా కానీ 1000 రూపాయల ఖర్చు ప్రతి ఒక్కరిది ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే వెస్టీజ్లో మీకు ఎలాంటి పెట్టుబడి పెట్టేది లేదు, ఎవరితో పెట్టుబడి పెట్టించేది లేదు. వెస్టీజ్ ఏమంటుందంటే మీ ఇంట్లోకి కావాల్సిన సరుకులు మార్చుకొని మీరు ఇన్కమ్ సంపాదించవచ్చు అని చెప్తుంది. సో దాంట్లో నేను తక్కువ ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న మార్కెట్వి, రైట్? ఇప్పుడు చూద్దాం. చాలా మంది వెస్టీజ్ మార్కెట్ ప్రోడక్ట్ రేట్లు ఎక్కువ ఉంటాయి అంటారు కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను వెస్టీజ్ మార్కెట్లో ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నేను ఎంఆర్పి రాసిన ఎంత అవుతుంది. డిపి అంటే డిస్కౌంట్ ప్రైస్, మీకు డిస్కౌంట్లో వస్తుంది. సో చూద్దాం. ఇక్కడ 4 సంతూర్ తీసుకున్నాం. నీమ్ సోప్స్ ఇక్కడ 4 తీసుకున్నాం, 176 డిపి, ఎంఆర్పి 252. నీమ్ పేస్ట్ ఒకటి 63 రూపాయలు, డిపి 91 రూపాయలు. డిపి 63 రూపాయలు డిస్కౌంట్ ప్రైస్, ఎంఆర్పి 91. అల్ట్రా వాష్, రైట్? ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇది నీమ్ సోప్స్, ఇవి 4 సోప్స్ 176. తర్వాత వచ్చేసి నీమ్ పేస్ట్ ఇది 63 రూపాయలు డిపి. తర్వాత వచ్చేసి అల్ట్రా శాప్ ఫ్లోర్ క్లీనర్, ఇది వచ్చేసి 186. ఇది వచ్చేసి అల్ట్రా గార్డ్ టాయిలెట్ క్లీనర్. ఇది వచ్చేసి మనకు బాసాను దోమేది అల్ట్రా స్క్రబ్ ఒకటి 200 రూపాయలు. తర్వాత అల్ట్రా వాష్ 500 ml. మీరు ఒక విషయం గమనించండి, ఇక్కడ బట్టలు ఉతకడానికి రిన్ సోప్స్ 4, రిన్ సర్ఫ్ కేజీస్, కంఫర్ట్ ఇవన్నీ ఖచ్చితంగా పడతాయి. కానీ ఇది ఆల్ ఇన్ వన్ అనమాట. దీంట్లోనే అన్ని ఉన్నాయి, సబ్బు, సర్ఫ్, బ్రష్, కంఫర్ట్ ఏమీ అవసరం ఉండదు, అన్ని ఇంక్లూడెడ్ ఉన్నాయి. సో దీని యొక్క డెమో మీరు చూడొచ్చు, యూట్యూబ్లో ఉంటుంది. సో ఒక్కసారి ఇవన్నీ నేను డిపి ప్రైస్ మీకు డిస్కౌంట్ ప్రైస్లో వస్తుంది కదా, ఇవన్నీ రాశాను. మీరు ఇక్కడ కావాలంటే క్యాల్కులేషన్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసి. 1083 అయింది. ఎంత? 1083. మార్కెట్ ప్రోడక్ట్స్ ఎంత ఉన్నాయి? 968. కానీ మీకు ఎంత? 100 రూపాయల పైన డిఫరెన్స్ వచ్చింది కదా. అయితే మార్కెట్లో తీసుకున్నప్పుడు మీకు ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ ఏమి ఇవ్వరు, కానీ ఇక్కడ తీసుకుంటే మీకు 10% ప్రోడక్ట్ ఎక్స్ట్రా ఇమ్మీడియట్లీ ఇస్తారు. అంటే మీరు 1080 తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 100 రూపాయలు మీకు ఎక్స్ట్రా ప్రోడక్ట్ వచ్చినాయి. అవి తీసేస్తే 983 రూపాయలు. మార్కెట్లో ఎంత వచ్చింది? 168. వెస్టీజ్లో ఎంతకు వస్తుంది? 183 రూపాయలు. ఎంత డిఫరెంట్ ఉంది? జస్ట్ 17 రూపాయలే ఎక్కువ ఉంది మార్కెట్ కంటే కూడా.
దీంతో పాటు ఇంకా చాలా బెనిఫిట్స్ వస్తాయి, అవి నేను చెప్పట్లేదు. అదే మీరు ఎంఆర్పి చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఎంఆర్పి చూసి అలవాటు ఉంది కాబట్టి ఎంఆర్పి చూస్తే 1558 అవుతుంది, కానీ మీకు ఎంఆర్పి మీద రాదు, ఇదే డిస్కౌంట్ ప్రైస్ మీద వస్తుంది. రైట్, ఇప్పుడు క్లియర్ కదా, ప్రోడక్ట్స్ అన్నీ నార్మల్ రేట్ ఉన్నాయి, అర్థమైపోయింది కదా. మరి ఇవే ప్రోడక్ట్ మార్చుకొని వేరే వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల నెలకి ₹1,00,000 ఎట్లా సంపాదించవచ్చు, ఇది ఇంపార్టెంట్. రైట్, చూద్దాం. ఇక్కడ కండిషన్ ఏంటంటే మీరు ఈ ప్రోడక్ట్ వెస్టిజ్లో నెలకి ₹1000 కొనుక్కుంటున్నారు. కండిషన్ ఏంటంటే మీకు నెలకు 12 నెలల్లో ₹1,00,000 రావాలంటే మీరు ప్రతి నెల మీ ఇంట్లోకి ₹100,000 ప్రోడక్ట్ ఖచ్చితంగా కొనుక్కోవాలి ప్రతి నెల. ఎన్ని నెలలు? 12 నెలలు. ప్లస్ ప్రతి నెల ఒక్క వ్యక్తికి, ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, మీ పని చేసుకుంటా ఈ వచ్చిన బెనిఫిట్ గురించి రోజు ఒక్క వ్యక్తితో మాట్లాడినా కానీ 30 రోజులలో 30 మందిలో నెల మొత్తంలో ఒక్క వ్యక్తి మిమ్మల్ని నమ్మి, అన్నా నువ్వు చెప్తున్నావు నేను గిట్ట ₹1000 కొనుక్కొని వాడి చూస్తా బాగుంటే తీసుకుంటా అనేవాళ్ళు ఒక్క వ్యక్తి దొరకరా? నెల మొత్తంలో ఒక్క వ్యక్తి వచ్చాడు. కండిషన్ ఏంది? ఇది కంపెనీ కండిషన్ పెట్టట్లేదు, నేను చెప్తున్నా 12 నెలల్లో ₹1,00,000 తీసుకోవడానికి మినిమం మనం ఏం చేయాలనేది. ప్రతి నెల మీరు ప్రోడక్ట్ ₹1000 కొనుక్కుంటున్నారు, మీ ఇంట్లో కావాల్సింది ప్రతి నెలలో ఒక వ్యక్తికి బిజినెస్ గురించి షేర్ చేస్తున్నారు, ఆయనకి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రైట్, ఆ వచ్చే వ్యక్తి కూడా నెలకి ₹1000 ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాడు, ప్లస్ నెల మొత్తంలో ఒక్క వ్యక్తికి బిజినెస్ గురించి రెఫర్ చేస్తున్నాడు. రైట్, అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దాం 12 నెలల్లో మీ ఇన్కమ్ ₹1,00,000 ఎట్లా అవుతుంది అనేది. రైట్, చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ జనవరి మంత్ అనుకుందాం. జనవరిలో మీరు ఒక్కరు ₹1000 కొనుక్కున్నారు మీ ఇంట్లోకి, ప్లస్ ఒక వ్యక్తికి రెఫర్ చేశారు. 1 + 1 ఎంత? టోటల్ జనవరిలో 2 అయ్యారు. ఫిబ్రవరి వచ్చేసరికి పాత వాళ్ళు ఎంతమంది? మీరు మీ ఫ్రెండ్ 2. ఇప్పుడు మీ 2 కలిసి ఒక్కొక్కరిని రెఫర్ చేయాలి కదా. సో 2 + 2 ఎంత? 4. మార్చికి వచ్చేసరికి పాత వాళ్ళు 4 ప్లస్ ఈ 4 కూడా ఒక్కొక్కరిని రెఫర్ చేస్తారు కదా, 4 8. ఏప్రిల్లో వచ్చేసరికి 8 + 8 పాత వాళ్ళు 8 కొత్త వాళ్ళు 8 16. మేలో వచ్చేసరికి పాత వాళ్ళు 16 కొత్త వాళ్ళు 16 32. జూన్లో వచ్చేసరికి 32 పాత వాళ్ళు 32 కొత్త వాళ్ళు 64. జూలైలో 64 + 64 128. ఆగస్టులో 128 + 128 256. సెప్టెంబర్లో 256 + 256 512. అక్టోబర్లో 512 + 512 1024. నవంబర్లో 1024 + 1024 2048. డిసెంబర్లో 2048 + 2048 496. అంటే డిసెంబర్ వరకు మీ టీంలో మీ నెట్వర్క్లో 4096 మంది అయ్యారు. ఈ 4096 కాదు, ఒక 4000 రౌండ్ ఫిగర్ తీసుకుందాం. 4000 మంది వాళ్ళ ఇంట్లోకి కావాల్సింది ₹1000 ప్రోడక్ట్ ప్రతి నెల వాడుకుంటున్నారు. అప్పుడు ఏమైంది? టర్న్ ఓవర్ 40 లక్షల టర్న్ ఓవర్ జరిగింది. ఈ 40 లక్షల టర్న్ ఓవర్లో నుంచి మీ ఇన్కమ్ ప్లాన్ ప్రకారం 4 లక్షలు వస్తుంది. కానీ నేనేమంటున్నానంటే దీంట్లో 50% మీరు సక్సెస్ లేదు, 25% దీంట్లో సక్సెస్ అయినా, ఎగ్జాంపుల్ 4000 అంటే 25% ఎంత? 1000 మంది. 1000 మంది మీ టీంలో ₹1000 వాళ్ళ ఇంట్లోకి కావాల్సింది కొనుక్కుంటున్నప్పుడు 10 లక్షల టర్న్ ఓవర్ జరిగింది. 10 లక్షల టర్న్ ఓవర్ జరిగినప్పుడు నెలకి ₹1,00,000 ఇన్కమ్ 100% వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఏం చేసిరు మీరు? మీ ఇంట్లోకి కావాల్సింది మార్కెట్లో తీసుకున్న ప్రోడక్ట్ ఒక ₹1000 కొనుక్కుంటున్నారు, నెల మొత్తంలో ఒక వ్యక్తికి రెఫర్ చేస్తున్నారు, వచ్చే వ్యక్తి కూడా ₹1000 కొనుక్కుంటున్నాడు, తనకి ఒక వ్యక్తికి రెఫర్ చేస్తున్నారు. అప్పుడు మీ నెట్వర్క్లో ఒక 1000 మంది వాళ్ళ ఇంట్లోకి కావాల్సింది ₹1000 కొనుక్కోవడం వల్ల 10 లక్షల టర్న్ ఓవర్ అయ్యి నెలకి ₹1,00,000 వస్తే మీ జాబ్తో పాటు మంచి ఇన్కమా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఇంత ప్రాసెస్లో ఎక్కడన్నా డబ్బులు పెట్టుబడి గురించి మాట్లాడామా? ఎవరినైనా మోసం చేయడం గురించి మాట్లాడినామా? బయట కొనుక్కునే ప్రోడక్ట్ ఇక్కడ కొనుక్కొని చూడండి, నచ్చింది కంటిన్యూ చేయండి, నచ్చలేదు రిటర్న్ ఇచ్చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి అంటున్నాం. సో ఫ్రెండ్స్, నిజంగా చాలా అద్భుతమైన ఆపర్చునిటీ. ఎందుకంటే నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ డ్రైవర్గా పనిచేశాను. ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయినప్పుడు మేరు క్యాబ్లో 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక కారు కొనుక్కొని సొంతంగా ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అమీర్పేట్ నుంచి అశోక్ నగర్, మాదాపూర్, బొల్లారం వరకు కొన్ని హోటల్స్కి, కంపెనీలకు సర్వీస్ ఇచ్చుకుంటూ కాల్ సెంటర్లో డెవలప్ చేసుకుంటూ నా దగ్గర సొంతంగా 10 కార్లు ఉండేటివి, 40 అటాచ్ వెహికల్ తిరిగేటివి. హఫీజ్పేట్, ప్రేమ్ నగర్ 6th గల్లీలో నేను ట్రావెల్స్ ఆఫీస్ కూడా ఓపెన్ చేశాను. నెలకి ₹1,00,000 80,000 నుంచి ₹1,00,000 సంపాదించే స్టేజ్కి వచ్చిన తర్వాత ఓలా క్యాబ్ అనే కంపెనీ రావడం వల్ల చిన్న చిన్న ట్రావెల్స్ అన్ని బంద్ అయిపోయినప్పుడు నేను కొనుక్కున్న 10 వెహికల్స్ అమ్మేయడం వల్ల ఉల్టా 24 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయి
సూసైడ్ చేసుకుందాం మన సిచ్యువేషన్కి వచ్చేసిన అప్పుల బాధకి. అప్పుడు 8 సంవత్సరాల క్రితం ఈ అవకాశం తీసుకొని 1,00,000 రూపాయలు వస్తే చాలు అనుకున్నా. కానీ ఈరోజు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నాం, మంచి కారు తీసుకున్నాం, మంచి ఇల్లు తీసుకున్నాం. సో ఇక్కడ నేనేదో మిమ్మల్ని మోటివేట్ చేయట్లేదు, ఇది సత్యం. ఈ బిజినెస్ నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము. ఈ బిజినెస్లో 10 మందికి హెల్ప్ చేస్తే పైకొస్తాం, వేరే బిజినెస్లో 10 మందిని తొక్కితే పైకొస్తాం. సో నిర్ణయం తీసుకోండి, డిసిషన్ తీసుకోండి. వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడి ఒక్క 2 నుంచి 3 సంవత్సరాలు పనిచేయండి, మీ జీవితం మారుతుంది ఫ్రెండ్స్. మీ వల్ల ఎంతోమంది జీవితం మారుతుంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.